गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानाम् एकदन्तमुपास्महे। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। 2025 సంవత్సరం జూలై నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కుంభరాశి నుంచి శని ద్వితీయానికి వచ్చాడు. శని ద్వితీయానికి వస్తే రవి ఒక్కడు తప్పితే ఈ కుంభరాశికి కూడా ఏ గ్రహాలు బాగాలేవు. రవి బాగాలేడు. ఈ సంవత్సరం 6 పాపగ్రహాలు చేరినాయి. ఈ 6 పాపగ్రహాల వల్ల మొదటి నుంచి చెబుతూనే ఉన్నా అంతర్యుద్ధం వస్తుంది అని చెబుతున్నా. అంతర్యుద్ధం బయటికి కనపడేది కాదు. ఎట్లా ఉంటుందంటే నిద్రపోతున్న వాడి మెళ్ళో దొంగతనం చేసినవాడు గొలుసు తెచ్చేసాడండి. వీడు నిద్రపోతున్నాడు, గొలుసు మెళ్ళబడ్డది కూడా తెలియదు. ఇంట్లో వాళ్ళల్లో వచ్చిన చుట్టాల్లో వాళ్ళకు గొలుసు పోయింది. వాళ్ళ ఇల్లంతా వెతుక్కుంటున్నారు. వీడు నిద్రపోయే వాళ్ళు లేచాడు. ఏందని చూడగానే వీడి మెళ్ళో గొలుసు ఉంటుంది. చూసావా, కాజేసి వీడు నా గొలుసు కాజేసి వేసుకున్నాడు. నేను వస్తుంటే కూడా లెక్క లేకుండా ఉన్నాడు. నా గొలుసు చూసి కూడా వీడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అని వీడిని కొట్టి చావగొట్టి జైలు పాలు చేస్తారు. ఏమీ ఎరగంది నెత్తరపడుతుంది. అదే కాదండి, అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వరకు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఇబ్బంది పెడతారు. కాబట్టి ఈ రాహు కేతువు కుజుడు వీళ్ళ వల్ల చాలా సమస్యలు. ప్రతివాడు కూడా ఇది ఆగస్టు వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాగ్రత్త పడటం మంచిది. ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించడం చాలా మంచిది. ఇట్లా ఉన్నట్టయితే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటాం, ఎంతైనా మంచిది. అట్లా మీ జాతకం చూపించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్లో 7801071946 ఇది ఒక నెంబరు. రెండో నెంబరు 6300061241. ఈ నెంబర్ ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది. ఏముందో దోషం పోగొట్టుకుంటే అంతా బాగానే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా జబ్బు చేసిందంటే డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తామో జ్యోతిష్యుడి దగ్గర కూడా అట్లాగా వెళ్ళాలి. ఆ దేవతా పూజలు చేయాలి, అంతా మారిపోతుంది. స్వస్తి. మార్చి నెల 30వ తారీఖు 6 గ్రహాలు చోట చేరినాయి. షడ్గ్రహ కూటమి. ఈ సంవత్సరం 6 గ్రహాలు పాపగ్రహాలు పంచాంగంలో నవనాయకుల్లో 6 గ్రహాలుగా మంచి పదవులు వచ్చినాయి. మరి అన్నీ దుర్మార్గపవే. మరి అటువంటి పదవులు వచ్చినటువంటి పాపగ్రహాల వల్ల ఏమిటి పరిస్థితి? మనకు నిన్నటిదాకా యుద్ధం పాకిస్తాన్తో. ఏమిటా యుద్ధం? మరి యాత్రల్లో మరి హరిద్వారు, హృషికేశు, తర్వాత గంగోత్రి, యమునోత్రి మరి ఇట్లాంటి చోటుకి వెళ్ళే అవసరం ఉంది. అది చాలా విశేషమైన యాత్రలు. జనం అక్కడికి పోతున్నారు కాబట్టి మరి కాశ్మీర్లో చల్లగా బాగుంటుంది. అక్కడ చుట్టానికి వెళితే అక్కడ బాంబులు వేస్తే మన జనం చావాలి అని పాకిస్తాన్ వాళ్ళు వేశారు. అది ద్రోహం కాదా? దానివల్ల ఇండియాలో యాత్రా ఫలంతో బాగా విపరీతమైన ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. వాళ్ళు నాశనం అయిపోవాలి, మనం బాగుపడాలి. ఇటువంటి దురాశతోటి పాకిస్తాన్ వాళ్ళు యాత్రకు పోయిన వాళ్ళని కనీసం కాళ్ళు పట్టుకున్నా కూడా పసిపిల్లల దగ్గర నుంచి చంపి భార్యను, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే భర్తను చంపి ఇట్లాంటి దురాగతమైన పనులు చేసి పో మీ ప్రధానమంత్రికి చెప్పుకో అన్నారు. మరి ఇంత నీచం చేసి కూడా మరి ఎంతో నష్టపడ్డారు. ఎంతో నష్టపడటం కాదు, మన జనాల్ని దురాగతంగా చంపినందుకు నీళ్లు దొరకకుండా తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. అదే కాదు, ఇజ్రాయెల్ ఇటు వచ్చేప్పటికల్లా
మరి ఆ, ఈ రెండు దేశాల్లో కూడా మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. మరి మరి ఇంకో చోట అయింది మళ్ళీ వేరే దేశంలో కూడా ప్రధానమైన దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ఏమవుతుంది? విపరీతమైన ఖర్చు. ఈ ఖర్చు వల్ల ఏంది? ఒక దేశం నుంచి కొన్ని వస్తువులు దేశానికి వస్తాయండి, ఆ వచ్చే ఆగిపోతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది? ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది. కానీ యుద్ధంలో పెట్టారు ఖర్చు, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? ప్రజల దగ్గర సంపాదించినటువంటి ధనమే ఖర్చు పెట్టారు. ఇంత ధనం ఖర్చు అయిన తర్వాత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర ధనం లేని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇది అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధం వల్ల చాలా సమస్యలు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకే పడటం లేదు. ఇదివరకేంది? అధికార పార్టీకి ప్రతిపక్షానికి విరోధం. మరి అధికార పార్టీలోనే తేడాలు, ప్రతిపక్షంతో ఇంకా తేడాలు. ఇట్లాంటి వాటి వల్ల ప్రభుత్వ పరిపాలన చేసే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఇబ్బంది రావడానికి కారణం ఏంది? మరి అధికార పార్టీలో తగాదాలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి అధికారాలు రాలేదు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తారు. ఇవాళ ప్రతివాడికి డబ్బులు కావాలి, డబ్బులు కాకపోతే ఆదాయం లేకపోతే అల్లరి చేయటమే వాళ్ళ యొక్క దుష్ట స్వభావం. ముందు అది మారాలి. అది మారిన పక్షంలో చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏం చేయాలి? ఒకటి చెబుతున్నా, మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తి పడితే జాగ్రత్తగానే ఉంటాం, మంచిగానే ఉంటాం. మనకంటే ఎక్కువ వాడిని చూసి వాళ్ళలాగా మనం ఎట్లా ఉంటాము అనేటువంటి ఆలోచన కనుక వస్తే మనం అసలు బాగుపడలేము. మరి వాళ్ళని చూసి ఏడ్చి సర్వనాశనం అయిపోతాం. కాబట్టి ఎవరికో అదృష్టం పట్టిందంటే అందరికీ అదృష్టం పట్టదు. వాళ్ళ పూర్వజన్మలో పుణ్యం వల్ల వాళ్ళకి అటువంటిది వస్తుంది. వాళ్ళని చూసి మనం ఏడవటం కాదు, వాళ్ళని ఆధారం పెట్టుకొని వాళ్ళ వల్ల బాగుపడదాం అనుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి సహాయంతో మనం బాగుపడదాం అనుకోవాలి. అంతేకాని వాళ్ళ మీద ఏదో రెవల్యూషన్ తెచ్చి గందరగోళాలు చేసి ఇట్లాంటివి చేయటం చాలా తప్పు. పైన ఇంట్లో కుటుంబంలో కూడా విపరీతమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఒకటే చెబుతున్నా, తగాదాలు ఎందుకు వస్తాయి? రెండు చేతులు ఇట్లా కొట్టానికి శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. కుటుంబంలోనైనా సరే ఇద్దరు పోట్లాడుకోవటం మొదలు పెడితే పోట్లాడుతోటే ఆగిపోతుంది. ఒకళ్ళు కొట్టారనుకోండి, అవతల వాళ్ళు నలుగురు వచ్చి మనల్ని కొడతారు. అక్కడ తెచ్చుకోవడం తప్పు కదా. ఇప్పుడు జరుగుతున్నది అది. ప్రతి ఇంట్లో, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో విపరీతమైన సమస్యలు. ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఇబ్బందులు. మరి ఉక్రెయిను, మరి ఈ ఇతర దేశాలు, ఇట్లాంటి దేశాల్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ సమస్యల నుంచి మనం బయటపడాలి. హిందూ ధర్మం ఎట్లాంటిదంటే ధర్మంతో బతికేది హిందువు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మేవాడు హిందువులు. మనం దైవాన్ని పూజిస్తే ఏదైనా మనం చేయగలం. ఒకప్పుడు మనకు వచ్చినటువంటి కరోనాని పోగొట్టాలి అంటే మందు కనిపెట్టేవాడు హిందూ దేశంలో వాళ్ళే. కానీ చాలామందికి ఉపయోగించారు. అట్లాగే మంచి ఎక్కడికి పోదు. మంచి చాలా గొప్పది. ఆ మంచితనాన్ని నేర్చుకోవడం మంచిది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఒకటి చెప్పారు, ధర్మో రక్షత రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. తర్వాత ధర్మో రక్షతి రక్షిత. ధర్మస్య జయోస్తు. ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు. ఆ ధర్మం వల్ల వాడు నాశనం అయిపోతారు కానీ బాగుపడరు. ప్రాణిషు సద్భావనాస్తు. మంచివాళ్ళకి అంత అన్నం పెడితే అది మంచి జరుగుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం మొత్తం బాగుంటుంది. కాబట్టి మంచిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మంచిని గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఇది వేదమంత్రం. ఈ వేదమంత్రం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటని ప్రతివాడు గుర్తుపెట్టుకుంటే అపసహజమైన దుర్మార్గమైన పనులు చేయడానికి ఇష్టపడరు. ఎక్కువ మంది మంచి చేస్తే
వాళ్ళిద్దరు చెడు చేసినా వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి స్వస్తి.